పదండి ఈ సైడ్కి వెళ్దాం. సార్ ఈ సైడ్ ఆల్రెడీ చూపించేసారు సార్. సరే ఇంకో సైడ్కి వెళ్దాం పద, మనదే ఇంకో సైట్ ఉంది. ఈ సైడ్కి వెళ్దామా సార్? దీని మీద ఆల్రెడీ కస్టమర్ రివ్యూ కూడా అయిపోయింది సార్. వేరే కొత్త సైట్లు సార్, ఈ రెండే సైట్లా ఇప్పుడు. సరే కొత్త సైట్ కావాలి కదా. అవును, కొత్త సైట్కి తీసుకెళ్తా, మొత్తం మాట్లాడుకుందాం పద. ఓకే. ఎక్కడికి తీసుకెళ్తున్నాడు సార్? సైట్ ఎక్కడ? బడంగ్పేట్. రీసెంట్ గా స్టార్ట్ అయింది, 1 మంత్ అయింది స్టార్ట్ అయ్యి. ఆ వర్క్ చూస్తూ మాట్లాడుకోవచ్చు. ఓకే. రెసిడెన్షియలా కమర్షియలా సార్? అది సెమీ రెసిడెన్షియల్ అనుకోండి, G+2 ప్లానింగ్. ఒక్క ఫ్లోర్ లో వచ్చేసి 2 BHKs ప్లాన్ చేసాం 200 స్క్వేర్ యార్డ్స్ లో. సో సెమీ కమర్షియల్ అనుకోవచ్చు కానీ G+2 ప్లానింగ్. సో కస్టమర్ రిక్వైర్మెంట్ ఏంటి సార్? యాక్చువల్ గా ప్లాట్ వచ్చేసి అది 200 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేసింగ్. సో యాక్చువల్ గా వెనకాల పక్కన మనకి ఏదైతే సౌత్ సైడ్ ఉంటుందో, సౌత్ సైడ్ ఈస్ట్ సైడ్ 2 సైడ్లు బిల్డింగ్స్ ఉండడం జరిగింది. అయితే ఆ బిల్డింగ్ ప్రకారంగా ఆయనది ఏంటంటే ప్యూర్ రెంటల్ ఇన్కమ్ రావాలని ప్లాన్ చెప్పారు అనమాట. దాని ప్రకారంగా మనం డిజైన్ చేసిన ప్లాన్ అనమాట. ఒక్క ఫ్లోర్ లో 2 BHKs ఇచ్చాము, 2 BHKs వచ్చినాయి. అలా ప్లాన్ చేయడం జరిగింది. సో ఆయన రిక్వైర్మెంట్ ఇంకోటి ఏమున్నాయంటే 4 ఫ్లోర్స్ స్ట్రక్చర్ కావాలని చెప్పారు. ఇప్పుడు ప్రస్తుతం G+2 కట్టుకుంటున్నాను, ఫ్యూచర్లో 4 ఫ్లోర్స్ కట్టుకోవచ్చు. దానికి ఏమైనా ఎక్స్ట్రా కాస్టింగ్ అంటే ఎక్స్ట్రా కాస్టింగ్ ఏమి ఉండదు సార్, ప్లాన్ చేస్తా అని చెప్పి 9/18 కాలమ్స్ ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ 16 mm రాడ్స్ పడడం జరిగింది. మొత్తం నీట్గా డిజైన్ చేయడం అయితే జరిగింది. కస్టమర్ అయితే ఫుల్లీ సాటిస్ఫై అయ్యే మనతో వర్క్ స్టార్ట్ చేయించుకున్నాడు. ఓకే. ఈ ప్రాజెక్ట్ స్పాన్ ఎంత సార్? ప్రాజెక్ట్ స్పాన్ వచ్చేసి విత్ ఇన్ 9 months చేసేయాలి. యాక్చువల్ 7 months టార్గెట్. కానీ లాస్ట్ ఇయర్ వర్షాలు తెలుసుగా అందరికి, అక్టోబర్ డిసెంబర్ దాకా కూడా పడ్డాయి. సో మనం ఏదైనా మాయిశ్చర్ మీటర్లో చెక్ చేసి మనకంటూ కొన్ని టిక్ పాయింట్స్ ఉంటాయి కదా, అవి సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయ్యే వరకు మనం కంగారు పడం. అంటే ఫాస్ట్ అప్ చేయడం అది ఏం ఉండదు. సిరీస్ ఆఫ్ ఎంత ప్రెజర్ ఉన్నా కానీ కస్టమర్ ఒప్పుకుంటే తప్పకుండా బెస్ట్ కన్స్ట్రక్షన్ ఇవ్వాలని చూస్తాం. కాబట్టి ఎంత టైం అన్నది మేము చెప్పలేం, కానీ మన టార్గెట్ అయితే 7 months. సో టైం కొంచెం అటు ఇటు అయినా సరే క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఇవ్వాలంటారు. మెయిన్ ప్రతిదీ మన యూట్యూబ్ ఛానల్ చూస్తే చూడొచ్చు. ఎవరైనా ఏదేనికి ఎవ్వరు అంటే నాకు తెలిసి 99% ఇన్ హైదరాబాద్ చెయ్యని క్వాలిటీ చెక్స్ అని మన SRB చేస్తుంది. ఒక్కసారి మన యూట్యూబ్ ఛానల్కి వెళ్తే అర్థమవుతుంది. సో ఆ క్వాలిటీ చెక్స్ చేసేటప్పుడు కానీ ఎలా మనం ప్రతి స్టేజ్లో ఇది చూసుకుంటాం అన్నది కానీ మన యూట్యూబ్లో ఆల్రెడీ కొన్ని వీడియోస్ పెట్టడం జరిగింది, ఇంకా పెట్టబోతున్నాం కూడా. సో ఇదేనా సార్ మన సైట్? ఇదే మన సైట్. లాస్ట్ మందే స్టార్ట్ చేయడం జరిగింది. ఈ సైట్లో వచ్చేసి అసలు ఈ సైట్కి తీసుకురావడానికి కారణం, మనకు చాలామంది కాల్ చేసి మన కస్టమర్స్ బేస్మెంట్ గురించి కానీ, ప్లింత్ బీమ్స్ గురించి కానీ, కాలమ్ డ్రాయింగ్స్ గురించి కానీ చాలామంది అడగడం జరిగింది. ఈ సైట్లో ఫస్ట్ నుంచి చెప్పబోతున్నాను, మన యూట్యూబ్ ఛానల్లో కాలమ్ సైజెస్ ఏంటి, ఎందుకు ఈ కాలమ్ సైజెస్ తీసుకోవాల్సి వచ్చింది, అసలు కాలమ్స్ కరెక్ట్ కాస్టింగ్ మెథడ్ ఏంటి, స్లాబ్లో టాప్ ఎక్స్ట్రా బార్ అంటే ఏంటి, 2-way స్లాబ్ ఏంటండి, ఇక్కడ ఎందుకు 2-way స్లాబ్ వాడుతున్నాం, ఇక్కడ ఎందుకు 1-way, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఇది మొత్తం ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది. ఇదంతా మన యూట్యూబ్ ఛానల్లో చెప్పబోతున్నా. అయితే ఈ సైట్ మనకు ఎలా వచ్చింది, అసలు ప్రాసెస్ ఏంటి, మనతో కన్స్ట్రక్ట్ చేయించుకోవాలనుకుంటే ఎలా ఉంటుంది, అది మొత్తం మన ఆఫీస్లో చెప్తా పదండి. ఆ కస్టమర్ మనకి ఎప్పుడైతే కాల్ చేశారో అప్పుడు ఆయన మాట్లాడే విధానంతోనే అర్థమైంది. అందరిలాగా ఆయనకి కొన్ని సందేహాలు ఉన్నాయి. మన కన్స్ట్రక్షన్ చెప్పిన విధంగా చేస్తామా లేదా అని డౌట్ఫుల్గా ఉండే, ప్రైస్ కూడా బాగా ఎక్కువ చెప్తామేమో అని ఆలోచన ఉండే అనమాట. అయితే అలాంటప్పుడు నేనేం చేశానంటే జస్ట్ మన సైట్స్కి రండి, జస్ట్ క్యాజువల్ మీట్ అవ్వండి అని చెప్పి ఆయన మన సైట్కి రావడం జరిగింది. మన ఆన్గోయింగ్ సైట్స్ చూసుకొని ఆయనకి నమ్మకం కుదిరిన తర్వాత మనతో కాన్వర్జేషన్ స్టార్ట్ అయిందనమాట. ఫస్ట్ మేము కొటేషన్ పంపించాము. ఆ కొటేషన్ పంపించిన తర్వాత ఆయన స్పెసిఫికేషన్స్లో చేంజెస్ చెప్పాడు. చేంజెస్ చెప్పిన దాని ప్రకారంగా చేంజెస్ చేసి ప్రైస్ పంపించిన తర్వాత ప్లీజ్ కంపేర్ విత్ అదర్స్ అని చెప్పాము. ఆయన కంపేర్ చేశారో మాకు తెలియదు, కానీ కంపారిటివ్లీ చాలా రీజనబుల్ ప్రైస్లో చేసాము. సో ఆ కస్టమర్ దాని తర్వాత మాతో ట్రావెల్ చేయడం కానీ, మా దగ్గర ప్లాన్ తీసుకోవడం కానీ,
ఎలివేషన్ కూడా ఫైనల్ చేసుకొని దాని తర్వాత ఎంఓయూ డ్రాఫ్ట్ చేయడం జరిగింది. డ్రాఫ్ట్ చేసిన తర్వాత వర్క్ స్టార్ట్ అయింది. వర్క్ ఎలా అయిందో మీరు చూశారు కదా. మీకు కూడా ఇలాంటి సందేహాలు ఏమైనా ఉన్నా, మనతో ఒకవేళ ఏమైనా డౌట్ ఉన్నా మీరు ఒక్కసారి మా సైట్కి రండి, మా ఆఫీస్కి రండి, మా సైట్స్ చూడండి. మేము చెప్పినట్టు చేస్తున్నామా లేదా అని మా ప్రీవియస్ కస్టమర్స్ని అడగచ్చు. అడిగిన తర్వాత ఒక వైజ్ డెసిషన్ తీసుకోండి. బెస్ట్ కన్స్ట్రక్షన్ సర్వీసెస్ అయితే తప్పకుండా మేము ఇస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ దీస్ వీడియోస్. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ us. Like, share and subscribe our video.